శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ధర్మాన గాని కింజవరం ఈ రెండు ఫ్యామిలీలు చాలా డామినేట్ చేస్తున్నాయి. అంటే ఎక్కువగా చూసుకుంటే మనం వీళ్ళేమో స్టేట్ పాలిటిక్స్లో, వాళ్ళేమో సెంట్రల్ పాలిటిక్స్లో ఏలేస్తున్నారు. సో వీళ్ళందరినీ కాదని ఒక బీసీగా మీరు వచ్చి మంత్రిగా ఉండి ఏం సాధించారంటారు? వాళ్ళ మీద ఏమన్నా పై చేయి సాధించగలిగారా మీరు? నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు, పై చేయి కింద చేయి అన్నటువంటిది. నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నప్పుడు కూడా మై చీఫ్ మినిస్టర్ టోల్డ్ మీ దట్, మై పార్టీ ఎల్డర్స్ టోల్డ్ మీ దట్ యువర్ జాబ్ ఈజ్ క్వైట్ సింపుల్. నువ్వు జిల్లాలో రాజకీయాలు చేస్తామనో ఇవనో అలాంటి అసలు ఆ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జిల్లా రాజకీయాలకు వెళ్ళే అవసరం నీకు లేదు. యువర్ జాబ్ ఈజ్ మీ జిల్లాకి ఏంటి అవసరమో, ఏం ప్రాజెక్టులు అవసరమో, ఏం పనులు అవసరమో, కార్యకర్తలకు ఏంటి పనులు అవసరమో నువ్వు వాటిని ఫుల్ఫిల్ చేయి, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మేము చూసుకుంటామని చెప్పారు. నాకు చెప్పినటువంటి మాట, నేను అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇదిగో మా టెన్యూర్లో మూలపేటలో పోర్ట్ అనేది మేము గ్రౌండ్ చేసుకోగలిగాం. ఈ పోర్ట్ అనేది మాకు 45 సంవత్సరాల కల. మా ఊర్లోనే పోర్టు, నా నేటివ్ ప్లేస్లోనే పోర్టు, బావనపాడు పోర్ట్ అంటే దట్ ఇస్ మై నేటివ్ ప్లేస్. మా ఊరు దేవునల్తాడు అన్నటువంటి మా దేవునల్తాడు రెవెన్యూలోనే పోర్ట్ ఒరిజినల్గా. బట్ ల్యాండ్ ఎక్విజిషన్ R&R చాలా ఎక్కువ అవుతుందని చెప్పి ఆనరబుల్ సీఎం గారు దాన్ని మళ్ళీ రీవర్క్ చేయి, మనం అంతా LA అండ్ R&R మనం చేయలేమంటే ప్రాజెక్ట్ వైబుల్ అవ్వదు, యూ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ సైట్స్ అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. ఆల్టర్నేటివ్ సైట్స్ ఐడెంటిఫై చేసుకో, స్టడీ చేయించుకో, ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయించుకో అన్నారు. ఆయన చెప్పినటువంటి మాట, సైట్ మార్చాం, ప్రభుత్వానికి భారం తగ్గించాం, ఎక్కువ మంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసాం. ఈరోజు ప్రాజెక్ట్ గ్రౌండ్ అయింది, పనులు కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇంతకంటే ఇంకేం కావాలా మాకు యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మినిస్టర్గా నాకు. మరి అలాగే మాకు ఒక హిర్మండ్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చినారు. మొదటి నుంచి కూడా దానికోసం ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నాను నేను. ధర్మాన్ గారు వచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా గట్టిగా పట్టుబట్టారు. ఈరోజు అది కూడా రియాలిటీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంకేం కావాలి మాకు? మా మత్స్యకారుల కోసం బుడగట్లపాలెం దగ్గర హార్బర్ నిర్మాణం జరుగుతూ ఉంది. యూ మైట్ హ్యావ్ సీన్ దట్. ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మా జిల్లాలో ఒక హార్బర్ లేదు. ఈరోజు జిల్లా మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఒక హార్బర్ కట్టించుకుంటా ఉన్నాం. మా నువ్వులు రేపు మంచిలపేట దగ్గర రేపు పొద్దున హార్బర్ తయారవుతుంది. ఇంతకంటే ఏం కావాలి జిల్లా మంత్రిగా? జిల్లా రాజకీయాలతో నాకేం పని? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను, ఈ రాష్ట్రానికి మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రిని, ఈ జిల్లాలో ఒక మంత్రిని, కాకినాడ జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని, మా కాకినాడ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిని నేను. అక్కడ కూడా ఒక హార్బర్ కట్టించుకుంటా ఉన్నాను నేను. ఉప్పాడ దగ్గర బ్రహ్మాండంగా హార్బర్ కట్టించుకుంటాం. కాకినాడలో ఉన్న ఎగ్జిస్టింగ్ హార్బర్ బాగు చేయడానికి కూడా డబ్బులు మంజూరు చేసుకున్నాం. కాకినాడలో పోర్టు మోడర్నైజ్ చేయడానికి కూడా 90 కోట్లు, అంటే కొన్ని బేసిక్ ప్లాట్ఫామ్స్ కట్టించడానికి మేమే ప్రపోజల్ పెట్టుకున్నాము. సి యాజ్ ఏ మినిస్టర్ మై రోల్, జువలదిన్ హార్బర్ డే బిఫోర్ ఎస్టర్డే ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేశారు. ఎందుకంటే ఇంకేం కావాలి నాకు మంత్రిగా? సో జిల్లా రాజకీయాలతో టెక్నికల్గా మాకు సంబంధం లేనప్పటికీ, జిల్లా రాజకీయాలు అన్నాక మంత్రులు ఎవరు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరు, జిల్లాని శాసిస్తున్నది ఎవరు, అది ఇది అన్నటువంటి చర్చలు వస్తాయి. దాంతో మాకు ఎప్పుడు కూడా మాకు సంబంధం లేదు. మా నియోజకవర్గం పలాస, మా జిల్లా శ్రీకాకుళం, మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో నియోజకవర్గంలో నా మార్కు నేను చూపించుకోగలిగాను, నా జిల్లాలో నా మార్కు నేను చూపించుకోగలిగాను, నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మార్కు నేను చూపించుకోగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.